all, welcome to our channel Mohan Real Pay. మనం IPL 2026 మ్యాచెస్ రివ్యూస్ అండ్ ప్రీవియస్ చెప్పుకుందాం. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ బెంగళూరులో జరగబోతోంది. మ్యాచ్ 28 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం ఆ మ్యాచ్ యొక్క రివ్యూస్ చెప్పుకుందాం. ఇప్పుడు ఆర్సీబీ టాప్ ఆర్డర్ చెప్పండి. సో ఆర్సీబీ టాప్ ఆర్డర్ మనకి ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్ అండ్ రజత్ పటిదార్. ఇప్పుడు మీరు ఆర్సీబీ లో ఆర్డర్ చెప్పండి. ఆర్సీబీ లోయర్ ఆర్డర్లో మనకి టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, కునాల్ పాండే అండ్ రొమారియో షెఫర్డ్. జేకబ్ బెథెల్కి స్థానం లేదు. ఇప్పుడు ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ చెప్పండి. ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ అయిపోయింది. ఆర్సీబీ లోయర్ ఆర్డర్, సో వాళ్ళ బౌలింగ్ వచ్చి సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, జేకబ్ డఫీ అండ్ మంగేష్ యాదవ్. సో యష్ దయాల్ అండ్ హేజల్వుడ్ ఆర్ మిస్సింగ్ అవుట్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ చెప్పండి. SRH top order, Ishan Kishan is going to lead the SRH side. So their opening batsmen Abhishek Sharma, Travis Head, Ishan Kishan and Henrich Klaasen. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్. సో SRH మిడిల్ ఆర్డర్ వచ్చి నితీష్ కుమార్ రెడ్డి అండ్ రాయన్ లివింగ్స్టన్, ఎయిదర్ అంకిత్ వర్మ ఆర్ సలీల్ అరోరా. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ లో ఆర్డర్ చెప్పండి. SRH లోయర్ ఆర్డర్ అండ్ బౌలింగ్ వాళ్ళకి హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, హర్ష్ దుబే అండ్ జయదేవ్ ఉనాడ్కర్. వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈజ్ మిస్సింగ్ అవుట్. ఇప్పుడు గ్రౌండ్ పిచ్ గురించి చెప్పండి. సో మనం స్టాట్స్ చెప్పుకున్నాం. సో SRH వర్సెస్ ఆర్సీబీలో హైయెస్ట్ మ్యాచెస్ వచ్చి SRH మనకి 12 to 13 మ్యాచెస్ గెలిచారు. ఆర్సీబీ వచ్చి వాళ్ళు 9 మ్యాచెస్ మాత్రమే గెలవడం జరిగింది. హోమ్ కండిషన్స్లో ఆర్సీబీకి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉంది. వాళ్ళు 5 గెలిచారు, SRH 3 గెలిచారు. సో లాస్ట్ మ్యాచ్ SRH వర్సెస్ ఆర్సీబీలో SRH 232 కొట్టి 42 రన్స్ వ్యత్యాసంతో SRH గెలిచింది లాస్ట్ సీజన్లో. సో వీరిద్దరి మధ్య హై స్కోరింగ్ ఐపీఎల్ హిస్టరీలో జరిగింది. SRH మనకి 287 కొట్టారు. సో ఆ మ్యాచ్లో ఇన్ రిప్లై దినేష్ కార్తిక్ కూడా విజృంభించడంతో 262 మాత్రమే కొట్టగలిగారు, కానీ SRH విజయం జరిగింది. సో ద బెంగళూరు స్టేడియం ఈజ్ ఏ హై స్కోరింగ్ వెన్యూ. సో ఎవరు కొట్టినా 6 వెళ్ళిపోతుంది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 175. సో ఇక్కడ చేజింగ్ చేయడం చాలా ఈజీ, డ్యూ కూడా వస్తుంది. సో సెకండ్ చేజింగ్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ. సో ఫస్ట్ చేజ్ చేస్తే యావరేజ్ స్కోర్ 175 కన్నా మినిమం 20 రన్స్ 110+ కొడితేనే విన్ అయ్యే అవకాశం ఉంది, లేదా చేజింగ్ టీమ్కి ఇస్ వెరీ వెరీ ఈజీ. ఇప్పుడు ఆర్సీబీ బౌలింగ్ బాగుందా, ఎస్ఆర్హెచ్ బౌలింగ్ బాగుందా? సో ఇప్పుడు మనం రెండు టీంలు మనం కంపేర్ చేసుకున్నాము. సో ఆర్సీబీలో హేజల్వుడ్, యష్ దయాల్ లేకపోయినా కూడా భువనేశ్వర్ కుమార్కి ఎక్స్పీరియన్స్ ఉంది. కునాల్ పాండ్యా కంట్రోల్ చేయగలడు. సుయాష్ శర్మ లాస్ట్ ఇయర్ సూపర్గా బౌలింగ్ వేశారు. జేకబ్ డఫీ ఈజ్ సూపర్ బౌలర్, కానీ ఫామ్లో లేడు. ఇక మనం SRH చూసుకుంటే ప్యాట్ కమిన్స్ లేడు. మొత్తం బౌలింగ్ హర్షల్ పటేల్ చేయాలి. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాడ్కర్ సేమ్ బౌలర్స్. వాళ్ళ స్పిన్నర్లు ఇద్దరు న్యూ స్పిన్నర్స్. సో కంపేర్ చేసుకుంటే SRH బౌలింగ్ ఈజ్ వీక్ దాన్ ఆర్సీబీ బౌలింగ్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ గా ఆర్సీబీ బ్యాటింగ్. సో బ్యాటింగ్ చూసుకుంటే సో SRH టాప్ ఆర్డర్, ఇషాన్ కిషన్ ఈజ్ గ్రేట్ ఫామ్. అభిషేక్ శర్మ ఫైనల్ 50 కొట్టి మంచి ఫామ్లోకి వచ్చాడు. ట్రావిస్ హెడ్ మనకి తెలియదు ఎప్పుడు కొడతాడు అనేది, సో అది కూడా కొట్టే అవకాశం ఉంది. క్లాసన్ కూడా మంచి ఊప్ మీద ఉన్నాడు, ప్రాక్టీస్ మ్యాచ్లో చెప్పారు. సో ఇక ఆర్సీబీ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ T20లో ఆడడం లేదు, ప్రాక్టీస్ ఉందో లేదో తెలియదు. ఫిల్ సాల్ట్ గొప్పగా ఫామ్లో లేడు, పట్టిదార్ కూడా ఫామ్లో లేడు, ఓన్లీ పడికల్ ఒకడే ఉన్నాడు ఫామ్లో. సో రెండు టీంలు కంపేర్ చేసుకుంటే సో బౌలింగ్లో ఆర్సీబీకి ఏడ్చింది, బ్యాటింగ్లో SRHకి ఏడ్చింది. సో మై విన్నింగ్ ప్రొడక్షన్ ఈజ్ SRH కంపేర్ టు ది బ్యాటింగ్ హెవీ అండ్ లోవర్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ హెవీ ఉంది. సో నా విన్నింగ్ ఈ ప్రొడక్షన్ ఏంటంటే SRH ఇస్ గోయింగ్ టు విన్ 53% అండ్ versus ఆర్సీబీ 47%. సో నీ అంచనా ప్రకారం ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? అవి నా అంచనా ప్రకారం ఆర్సీబీ గెలుస్తుంది. ఆర్సీబీ 55%, ఎస్ఆర్హెచ్ 45%. ఇప్పుడు ఆర్సీబీకి అడ్వాంటేజెస్ వచ్చి హోమ్ ప్లేస్ దగ్గర, ఇంకా విరాట్ కోహ్లీ వల్ల. సో ఓకే, సో అవి చెప్తున్నాడు ఆర్సీబీ హోమ్ అడ్వాంటేజ్ తీసుకొని గెలుస్తుందని చెప్తారు. పైగా హోమ్లో కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉందని అది ఉద్దేశం. నా అంచనా ప్రకారం SRH గెలుస్తుందని అనుకుంటున్నాము. సో ఓకే, విల్ సీ యూ పోస్ట్ మ్యాచ్. హూ ఈస్ గోయింగ్ టు విన్? ఇట్స్ ఆర్సీబీ ఆర్ SRH? విల్ కమ్ విత్ అండ్ review. Keep following, do support. Thank you.